హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగ ఉద్యోగులకు రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 6475 పోస్టులకు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా సర్టిఫికేట్ చూసి డైరెక్టర్ గా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ సంబంధించిన కూడా ఈ పోస్ట్ లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి నేను కోరుకున్నది ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఇక్కడ మనం రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే రైల్వే శాఖలో గ్రూప్ టీ పోస్టులకి ఎవరైతే కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్ట్ ఫ్రంట్ లైన్ రైల్వే అధికారికంగా భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్ట్ కు మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 3 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఇదే వీడియోలో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ చేయాలనేది నేను మీకు చెప్తాను. టోటల్ గా మనకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి 5600 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల క్యాస్ట్ల వరకు వేకెన్సీ అనేది కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం, అలా పీడబ్ల్యూ, ఇలాగ అన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టులు క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఇన్ని డిపార్ట్మెంట్ లో ఏ వేకెన్సీ ఉన్నాయో కూడా క్లియర్ గా చూపించారు. ఇందులో అన్ని ట్రేడ్ల వరకు వేకెన్సీ అన్ని కేటాయించారు. లంబర్, కార్పెంటర్, వెల్డర్, ఫిల్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండక్టర్, ఎలక్ట్రికల్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్. సో ఈ విధంగా చాలా ట్రేడ్లు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 15 ఇయర్స్ నుంచి జనరల్ ఓసీ క్యాండిడేట్ 24 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27 వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 29 వరకు, అలాగే పీడబ్ల్యూ అయితే మాత్రం 34 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ అని క్లియర్ గా ఎలిజిబిలిటీ సంబంధించి అలాగే ఏజ్ రిలాక్షన్ సంబంధించి క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్ కి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కేవలం అప్లికేషన్ 100 రూపాయల ఫీజు మాత్రం ఇచ్చారు. అమ్మాయిలకి ఫీజు లేదు, అలాగే ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 100 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి సెలక్షన్ ఎలా జరుగుతుందంటే కేవలం మెరిట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలక్షన్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, మోడ్ ఆఫ్ సెలక్షన్ లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కూడా ఏమీ చేయరు. 10th క్లాస్ అలాగే ఐటీఐ, ఇంటర్ దాంట్లో వాడతారు. అందులో వచ్చిన మార్కులు బట్టి షార్ట్ చేసి ఆ యొక్క వెబ్సైట్ లో అనేది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్ సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్ కి సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ గానీ, ఎలాంటి స్కిల్ టెస్ట్ గానీ, ఎలాంటి ఇంటర్వ్యూ గానీ ఉండదు. ఎలా అయితే మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సెలక్షన్ జరుగుతుంది, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. సారీస్ అయితే ఆ యొక్క వెబ్సైట్ లో మన నేమ్స్ పెడతారు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి జాబ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో గానీ కామెంట్ బాక్స్ లో గానీ పెడతాను. అక్కడ చూసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఈ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లోని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టే మీకు ఈ విధంగా ఓపోర్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రంట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అని మీకు ఒక కనిపిస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేశారు. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా హౌ టు చెప్పి పక్కన ఉంది చూడండి. మీద క్లిక్ చేసినట్టయితే ఇన్స్ట్రక్షన్ సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం స్టెప్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కంప్లీట్ గా ప్రాసెస్ చేసే ప్రాసెస్ అనమాట. చేసుకెళ్ళి తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు అప్లై చేసి సబ్మిట్ కొడితే అయిపోతుంది. ఇంకా మీకు ఈ డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.